వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో నాదర్గూడలో ఉన్న ఎంఏఎస్ఆర్ కాలేజ్ కి అతి దగ్గరలో మనకి 40 డైమెన్షన్ తో విల్లా మోడల్లో కట్టిన ఒక G+1 హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, ఈ హౌస్ డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, మనకి డెప్త్ వచ్చేసి 40 ఉంటుంది. 133 గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఈ హౌస్కి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్ అన్నమాట. ఏదైతే ఈ 30 ఫీట్ల రోడ్ ఉందో మనకి నాదర్గూడలో ఉన్న ఎంఈఎస్ఆర్ కాలేజ్కి టచ్ అవుతుంది అన్నమాట ఈ రోడ్ అనేది. మనకి హౌస్ వచ్చేసి రోడ్డుకి దాదాపు 2.5 ఫీట్ల హైట్లోనే కట్టడం జరిగింది. హౌస్ వచ్చేసి కంప్లీట్గా విల్లా మోడల్లో ఉంటుంది. మంచిగా మన కింద ఫ్లోర్ వచ్చేలోపు మనకి కింద పార్కింగ్ వచ్చేలోపు ఇది దాదాపు అయితే 3 ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా అయితే పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనకి పార్కింగ్లో కూడా మంచిగా కింద పార్కింగ్ టైల్స్ నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. హౌస్ అనేది చాలా ప్రీమియం ఉంటుంది, ప్రీమియం కన్స్ట్రక్షన్తో చేయడం జరిగింది మనకి. సో ఇది మనకి బోర్ పాయింట్ వచ్చేసి ఇది 350 ఫీట్ల వరకు బోర్ వేయడం జరిగింది. మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. ఇది వచ్చేలోపు వాటర్ స్టోర్ చేసుకోవడానికి సంపు, దాదాపుగా 6000 లీటర్ల కెపాసిటీ గల సంప్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్కి చూసుకుంటే మంచిగా గ్రనైట్తో నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. హౌస్ అనేది మనకి 30-40 డైమెన్షన్తో ఉండడం వల్ల హౌస్ అనేది స్క్వేర్ బిట్తో ఉంటుంది. ఈ స్టెప్స్ కింద కూడా ఒక చిన్న వాష్ ఏరియా, తర్వాత ఒక చిన్న 2 ఫీటున్నర గల్లీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఇది 100% వాస్తుతో కట్టడం జరిగింది. ఈ హౌస్ అనేది మనకి హౌస్ వెస్ట్ ఫేస్ ఉన్నా కానీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి నార్త్ ఫేస్కి అనేది వీళ్ళు మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి 2 రెక్కల డోర్లతో అనేది వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇండియన్ టేక్ చౌకోడ్తో నీట్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. 2 రెక్కల డోర్లతో వీళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేలోపు మనకి రెంటల్ ఇచ్చే విధంగా ఒక సింగిల్ బెడ్రూమ్తో ఉండే విధంగా అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉంటుంది మనకి. మనం చూసుకుంటే ఇది హాల్లో మనకు ఒక చిన్న టీవీ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ఉంటుంది మనకి. కిచెన్లో ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి గ్రనైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్లో చూసుకుంటే మనకి వెంటిలేట్ పర్పస్లో విండో వచ్చేసి మనకి పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఉంటుంది. మళ్ళీ విండోస్ కూడా గ్రనైట్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు చూడండి. మామూలుగా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏ వాటర్ కానీ ఇంకేమైనా డస్ట్ పడ్డా కానీ క్లీన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. చూసానికి ప్రీమియం లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. హాల్ అనేది మనకి 2 విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఒక చిన్న కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇచ్చారు. వాష్రూమ్లో చూడండి కంప్లీట్గా టైల్స్ అనేది వైట్ అండ్ బ్లాకిష్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్ యూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉందన్నమాట. ఇది వచ్చేలోపు మనకి ఒక బెడ్రూమ్తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు రెంట్ వచ్చే విధంగా అనేది వీళ్ళు డిజైన్ చేశారు మనకి. సో ఈ విధంగా ఉంది. సో కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్తో ప్రొవైడ్ చేశారు మనకి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామని మనకి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉన్నా కానీ మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. మనం చూడవచ్చు పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ, అండ్ అదేవిధంగా పీవీసీ షీట్స్ అంటారు అవి యాక్చువల్గా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇది చూసుకుంటే వెలివేషన్లో మంచిగా గ్రనైట్తో మంచి ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత ప్రీమియం లుక్తో ఉంటుందో. సో హౌస్ అనేది ఒక మంచి విల్లా మోడల్లో అనేది కట్టడం. కింద ఫ్లోర్ కూడా చూడండి మంచిగా దీని తగ్గ విధంగా మనకి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకి సింహదారణం, ఇది 2 రెక్కల డోర్లతో ఎంత ప్రీమియం క్వాలిటీ చూడండి. హ్యాండిలింగ్ కూడా ప్రీమియం క్వాలిటీతో ఇవ్వడం జరిగింది మంచిగా. అదేవిధంగా గ్లాస్తో నీట్గా
కంప్లీట్గా ఇండియన్ టేక్ అని చెప్తున్నారు వీళ్ళు. మంచి ప్రీమియం లుక్తో, అది కూడా లాకింగ్ సిస్టమ్తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. 2 రెక్కలతో డోర్లతో ఉన్న ఈ ఇన్సైడ్కి వచ్చి చూసుకుంటే మనకి హౌస్ వచ్చేలోపు ఇది వచ్చే హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా విశాలంగా ఉంది, చాలా స్పేసెస్గా ఉంది. మీకు ఈ హౌస్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ సంబంధించింది కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టారనుకోండి, ఈ ఫ్లోర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు షేర్ చేస్తా అని చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, హాల్లోకి రాగానే మనకి ఇక్కడ ఈ వాల్కి వచ్చేలోపు ఈ విధంగా కలర్స్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు లైటిష్లో. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, మంచిగా నీట్గా ప్రీమియం లుక్తో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్లో మనకి ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో విండో అయితే ఇవ్వడం జరిగింది. విండోస్ వచ్చేసి మనకి పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఉంటుంది. చుట్టూ గ్రనైట్ అనేది ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ అనమాట. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే ఈ వాల్ అనేది ఆ విధంగా డిజైన్ చేశారు మంచిగా. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పూజా రూమ్ చూసుకోవచ్చు. ఎంత బ్రహ్మాండంగా, చాలా విశాలంగా 4 ఫీట్ల వరకు వైట్ అండ్ గోల్డిష్ ఫ్రేమ్లో మనకి టైల్స్తో ఫినిషింగ్గా అండ్ అదేవిధంగా మెయిన్ డోర్తో మరి వెంటిలేట్ పర్పస్లో కూడా ఒక విండో అనేది పూజా రూమ్లో ప్రొవైడ్ చేశారు. మనం హాల్ నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది చూసుకోవచ్చు. ఇది ఓపెన్ కిచెన్. ఇది మనకి ఈ ఓపెన్ కిచెన్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో అనేది వీళ్ళు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది బ్లాకిష్లో ఇవ్వడం జరిగిందనమాట. మనకి పైన టైల్స్ వచ్చేసి దాదాపుగా మనకి 4-6 ఫీట్ల వరకు టైల్స్ వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు మనకి అలా. అండ్ కిచెన్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏంటంటే డైరెక్ట్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇది మనకి డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్లో ఇక్కడ ఒక చిన్న వాష్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వాష్ ఏరియా ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేలోపు ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ పాయింట్, అంటే మనం వాషింగ్ మిషన్ అలా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనకి టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మనం కిచెన్లో చూసుకొని డైనింగ్ ఏరియాలో ఈ వాల్కి చూడండి ఎంత ప్రీమియం లుక్తో మళ్ళీ మనకి కలర్ కోటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. హౌస్ వచ్చేసి కంప్లీట్గా విల్లా మోడల్లో డిజైన్ చేశారనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKతో ఉంటుంది. ఇటు వెళ్తేనేమో మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు అండ్ ఇటు సైడ్ వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మధ్యలో కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఇది. సో ఇప్పుడు మనం ఏంటంటే చూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్ యూజ్ చేసుకోవచ్చు. అలా ఇది చూసుకుంటే మనకి డోర్స్కి చూసుకోండి, లాకింగ్ సిస్టమ్ అనేది హౌజెస్కి మామూలుగా విల్లా మోడల్ అని చెప్పాను కదా, ఇంత ప్రీమియం క్వాలిటీతో లాకింగ్ సిస్టమ్తో కానీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. వీటి సైజెస్ చెప్పాను కదా, మీకు ఈ హాల్ సైజెస్, రూమ్ సైజెస్ కావాలంటే దీనిపైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి. ఈ ఫ్లోర్ సంబంధించినంతా కూడా మీకు షేర్ చేస్తా అన్నారు. ఇది చూసుకుంటే వెంటిలేట్ పర్పస్లో విండో ఒకటి ఇవ్వడం జరిగింది. మనం కబోర్డ్స్ చూసుకోవచ్చు, అంటే సెల్ఫ్స్ చూసుకోవచ్చు. చాలా సెల్ఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ డిజైన్ చేసుకునే విధంగా అయితే వీళ్ళని మనకి సెల్ఫ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ సైడ్ చూసుకుంటే కలర్స్ చూడండి, ఈ వాల్కి వచ్చేలోపు మంచిగా ఈ రకమైన లైటిష్ పింక్ కలర్స్లో మనకి కలర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కాబట్టి. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళవచ్చు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రతి రూమ్లో కూడా డిఫరెంట్ కలర్స్తో మరి ఫాల్ సీలింగ్ డిజైన్తో డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ వాల్కి వచ్చేలోపు ఆరెంజిష్ కలర్లతో ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. మనం కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే ఇలా ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ వ్యూ అనేది కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు కింద ఇది బాల్కనీ వ్యూ ఉంటుంది. సో ఏదైతే చూస్తుందో చుట్టూ ఇల్లే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్. ఏదైతే కనిపిస్తుంది దీని వెనకాలనే మనకి నాదర్గూల్ ఉన్న ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది. మనకి ఇంటి ముందు చూసుకోవచ్చు 30 ఫీట్ల రోడ్డుతో మంచి కరెంట్ ఉంది, డ్రైనేజ్ కలెక్షన్, కృష్ణా వాటర్ కలెక్షన్ అన్నీ ఉండడం జరిగింది. ఇల్లు కూడా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట హౌస్ అనేది. మళ్ళొకసారి ఈ హౌస్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30 x 40 133 గజాల బిట్టు
G+1 కట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 3 ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక హాలు, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్తో, సింగిల్ బెడ్రూమ్తో ఉంటుంది. రెంట్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక హాలు, 2 బెడ్రూమ్స్ ఈ విధంగా ఉన్నాయి. మనం ఇప్పటిదాకా చూసినట్టు. లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో కనుక చేరుకోవాలంటే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి చేరుకోవాలంటే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్ కేవలం 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాగార్జున సాగర్ హైవేలో ఉన్న గుర్రంగూడ బస్ స్టాప్కి, అలాగే నాగార్జున సాగర్ హైవేకి చేరుకోవాలంటే కేవలం మనం 2.5 కిలోమీటర్ రావచ్చు. ఆల్రెడీ మనకి నాదర్గుల్లోని ఎంఈఎస్ఆర్ కాలేజ్కి వెనకాలనే ఉంటుంది హౌస్ అనేది. ఎంఈఎస్ఆర్ కాలేజ్కి ఆల్రెడీ బస్సు సౌకర్యం ఉందన్నమాట. సో ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 98 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుంది. ఇంకా ఈ హౌస్ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.